రైట్. మరొక అంశం చూసుకుంటే ప్రధానంగా బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని పలు వాతావరణ సంస్థలు ఇప్పటికే పేర్కొన్నాయి. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై నేటి నుంచి ఉంటుందని పేర్కొన్నాయి. నేడు రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా హెచ్చరించారు. నేడు రేపు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర భూపాలపల్లి, ములుగు, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, జనగామ, మంగళగిరి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో నేడు రేపు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఇక మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అలాగే ఏపీలో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని ఐఎండీ శాఖ వెల్లడించింది. రైట్. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది పలు వాతావరణ సంస్థలు పేర్కొన్నాయి. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై నేటి నుంచి ఉంటుందని పేర్కొన్నాయి. నేడు రేపు తెలంగాణలో అలాగే ఆంధ్రాలో కొన్ని జిల్లాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే ప్రధానంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రమేష్, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈసారి వానలు కొంచెం వెనుక వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. సో ప్రధానంగా ఈ వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఏ ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తుంది రాజశేఖర్. ఈ ప్రభావం రానున్న 2 రోజుల పాటు కూడా ఉండనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి ఈరోజు రేపు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ ఓ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తుంది. ఇక ఈ నెల 14, 15 తేదీల్లో కూడా నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మహబూబాబాద్తో పాటు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు కూడా ఈ వర్షాలకు సంబంధించినటువంటి ప్రభావం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. వాటికి సంబంధించి సాయంత్రం షిఫ్ట్లో ఉన్నవారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేలాగా వెసులుబాటు చేసుకోవాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. దాంతోపాటు ఇళ్లకు చేరుకునేవారు స్కూళ్ళ నుంచి కానీ అట్లాగే డ్యూటీల నుంచి వెళ్ళేవారు తొందరగా చేరుకోవాలని కూడా
పోలీసులు సూచించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆ, ప్రభుత్వం తరపు నుంచి అయితే ఈ వర్షాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. 24/7 అందుబాటులో ఉండేలాగా జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేయడంతో పాటు వాటికి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ సర్వీసులను కూడా సిద్ధంగా ఉంచినట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరద కాలువల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి, ఎవరైతే ప్రజలు చిక్కుకోవడం కానీ వరద ఇబ్బంది పడేటువంటి క్రమంలో కూడా వారిని ఆదుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇటు జిహెచ్ఎంసీ వాటర్ బోర్డు సంబంధించినటువంటి అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా సమీక్ష సమావేశం నిర్వహించి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వరద కాలువలకు సంబంధించి నాలా డ్రైనేజీలకు సంబంధించి ఎప్పటికప్పుడు వాటర్ ఫ్లో క్లియర్గా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. దీంతోపాటు డెబ్రిస్ అండ్ కన్స్ట్రక్షన్ వేస్టేజ్ ఎవరైతే భవన నిర్మాణ వ్యర్థాలను ఈ స్టామ్ వాటర్ వెళ్ళే రూట్లో కానీ డ్రైనేజ్ లైన్లలో నాలాల్లో వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ డ్రైనేజీలో నాలా డ్రాములు అనేది ఒకవేళ జామ్ అయితే కనుక మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాలనీలు కానీ లోతటి ప్రాంతాలు మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజలు ఇబ్బందులు పడతారు. కాబట్టి వరద కాలువలు వర్షకాలంలో ఇట్లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వాటిని అడ్డుకోవడానికి కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మంత్రి సూచించారు. దీంతోపాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హైడ్రా కూడా కోఆర్డినేషన్తో పనిచేస్తున్నారు. దాంతోపాటు జిహెచ్ఎంసీ అధికారులు డ్రైనేజీలకు సంబంధించి నాలాలకు సంబంధించి ఇటు వాటర్ బోర్డు అధికారులకు కానీ దీంతో ట్రాఫిక్ పోలీసులు సివిల్ పోలీసులను కూడా రోడ్ల మీద ఉంచి ట్రాఫిక్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసేలాగా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవల 2 రోజుల క్రితం అమీర్పేట మైత్రివనం ప్రాంతంలో సందర్శించడం జరిగింది. అక్కడ లోతట్టు ప్రాంత ప్రజలతో కూడా మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ మొత్తానికి సంబంధించి వచ్చే 100 ఏళ్లకు సంబంధించి నాలాలకు కానీ ముఖ్యంగా స్టార్మ్ వాటర్ సమస్యను పరిష్కరించుకోలేలాగా ఒక దీర్ఘకాలిక ప్రతిపాదనలతో సిద్ధం కావాలని కూడా అధికారులను ఆదేశించారు. సో ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి అనేక రకమైనటువంటి సమస్యలపై ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ వివిధ శాఖల కోఆర్డినేషన్తో ఈ సమస్యను అయితే పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాంతోపాటు దీర్ఘకాలికంగా ఈ సమస్యను పరిష్కరించుకునే ఉద్దేశంతో కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించారు. వాటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలను కూడా ప్రభుత్వం కోరింది. ఇక హెచ్సిటీకి డెవలప్ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిపాదనలు కోరిన నేపథ్యంలో ఈ భవిష్యత్తులో వచ్చేటువంటి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నాలాలు డ్రైనేజీలు అట్లాగే స్టార్మ్ వాటర్ వరద నీటిని నిర్వహణకు సంబంధించినటువంటి పటిష్టమైనటువంటి వ్యవస్థను కూడా రూపొందించే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్ రైట్, అంటే ఈ స్థాయిలో వర్షాలు పడితే ఎక్కడెక్కడ ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది వాతావరణ శాఖ పెడుతుంది. ప్రధానంగా ప్రాజెక్టులకు సంబంధించి ఎగువన కురుస్తున్న వర్షాలకు కానీ లేకపోతే ఇక్కడ కురుస్తున్నటువంటి వర్షాలకు చాలా వరకు మొన్న నీరు కూడా విడుదల చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అక్కడ లోతట్టు ప్రాంతాలు లేకపోతే ప్రాజెక్టు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ప్రభుత్వం ఏమైనా సూచనలు చేసిందా? ఈ రోజు నుంచి దాదాపు ఆగస్టు 15వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్, ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, అట్లాగే రంగారెడ్డి, హైదరాబాద్, కోర్ సిటీ ఏరియా ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తుంది. దీనికి సంబంధించినటువంటి హైదరాబాద్ పోలీసులు కూడా సాధారణ ప్రజలకు హెచ్చరికలను కూడా ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారు. దాంతోపాటు హైడ్రా అధికారులు కూడా అలర్ట్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ట్రాఫిక్ జామ్లో వీరుకొని వరద కాలువలకు సంబంధించి కానీ ఈ వర్షాల కారణంగా వచ్చేటువంటి వరదలు రోడ్లు నిండిపోయేటువంటి పరిస్థితి, నీటితో నిండిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. డ్రైనేజీలు కూడా పొంగిపొర్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పనుల కోసమే బయటికి రావాలంటూ కూడా వాళ్ళు అలర్ట్ జారీ చేస్తున్నారు. సేమ్ టైం డ్యూటీలకు వెళ్ళేవారు కానీ స్కూళ్ళ నుంచి వచ్చే విద్యార్థులు కానీ స్కూల్ వ్యాన్లు ఇవన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సాయంత్రం తొందరగా చేరుకోవాలంటూ కూడా ఇప్పటికే అలర్ట్ అయితే జారీ చేశారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబ్ నగర్, అక్కడ ఖమ్మం జిల్లా, ఇటు వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట ఈ జిల్లాలో కూడా వరదలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడ సింగూరు కానీ అక్కడ నాగార్జున కానీ ఇక్కడ జంట నగరాల హిమాయత్ సాగర్ ఈ ప్రాంత రిజర్వాయర్లు కూడా భారీ స్థాయిలో నిండుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటికి సంబంధించి లోతట్టు ప్రాంతాలను ఆ ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సరిహద్దు జిల్లాలలో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి గ్రామాలకు కొన్ని చోట్ల
రోడ్లపై నుంచి వరదలు అయితే పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏర్లు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారికి అవసరమైనటువంటి సహాయక చర్యలు కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా రహదారులతో పాటు మామూలు దారులు ఎవరైతే ఉంటాయో అవన్నీ కూడా తెగిపోవడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. కమ్యూనికేషన్ కూడా రైట్ అంటే హైదరాబాద్కు సంబంధించి కూడా చాలా సందర్భం మూసి ప్రక్షాళన చేస్తున్న ముఖ్యమంత్రి కూడా స్వయంగా ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు అంటే స్థానికంగా అక్కడికి వెళ్ళటం లేకపోతే క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి సందర్భాలు ఆకస్మికంగా. సో ఇప్పుడు కొంతవరకు చలనం వచ్చినటువంటి పరిస్థితి ఉంది కూడా. సో ఇక్కడ ప్రధానంగా హైదరాబాద్కు సంబంధించి వర్షం పడితే వెళ్ళలేనటువంటి పరిస్థితి, డ్రైన్లు లేకపోతే అక్కడ ఉన్నటువంటి చాలా సందర్భాల్లో మనుషులు ఉన్నటువంటి ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల అప్పుడు డ్రైన్ పనులు కూడా జరుగుతున్నాయి. మొన్న ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి సందర్భాల్లో కూడా చాలా బలకంపేట లాంటి ఏరియాల్లో చిన్నపిల్లలు కూడా చెప్పారు మాకు ఈ సమస్యలు ఉన్నాయని. సో ఇక్కడ ప్రత్యేకంగా అధికారులు చొరవ చూపించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ నగరానికి సంబంధించి ఒక స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎస్ఎన్డిపి కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం అయితే ప్రతిపాదించి దాని పనులు కూడా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. సేమ్ టైం ఏదైతే డ్రైనేజ్ సిస్టంలకు సంబంధించి కానీ భవనాలకు పర్మిషన్లు ఇచ్చే క్రమంలో అవి నాలాలపై ఉన్నాయా, డ్రైనేజీలపై కడుతున్నారా, లేదా ఎన్క్రోచ్మెంట్ చెరువులు నాలా స్థలాలను కబ్జా చేసి ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ పర్మిషన్లను గ్రౌండ్ స్థాయిలో పరిశీలించి పర్మిషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే వాటర్ ఫ్లోకి ఇబ్బంది కలిగేలా చేపట్టినటువంటి నిర్మాణాల కారణంగా ఈ లోతట్టు ప్రాంతాలు అయితే మునిగిపడుతున్నట్టుగా కూడా ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే దానికి సంబంధించి ఒక స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్తో పాటు ఒక ప్రోగ్రామ్ను తీసుకోవాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి సంబంధించి భవిష్యత్తులో వచ్చేటువంటి నిర్మాణాలను కూడా పరిశీలించిన తర్వాతనే గ్రౌండ్ స్థాయిలో పరిశీలించి అవి చెరువుల్లో ఉన్నాయా లేదా నాలలో పర్మిషన్ ఇచ్చారా, ప్రభుత్వ స్థలాల్లో ఇచ్చారా అనే విధంగా కూడా వీటన్నిటిని పరిశీలించి పర్మిషన్ ఇచ్చాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి సమస్యలను తగ్గించుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి ఇటు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డుతో పాటు విద్యుత్ శాఖ అధికారులు అట్లాగే ఇరిగేషన్ అధికారులు వీరంతా కలిసి కోఆర్డినేషన్తో పనిచేస్తూ ప్రస్తుతానికైతే తాత్కాలికంగా సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం యంత్రాంగం అయితే పనిచేస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.